గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఎస్వీఆర్ 107వ జయంతి వేడుకలు ఎస్వీఆర్ సేవా సమితి వారు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం దగ్గర నుండి పోస్టాఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి ఎస్వీఆర్కి భారతరత్న ఇవ్వాలని పోస్టును పంపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారతరత్న వెంటనే భారతరత్న వెంటనే భారతరత్న వెంటనే భారతరత్న వెంటనే జోహార్ ఎస్వీఆర్ జోహార్ ఎస్వీఆర్ జోహార్ ఎస్వీఆర్. భారత్ విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వి రంగారావు గారి 107వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మాకా శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీకృష్ణదేవరాయల సంఘం సభ్యులకి, రంగా గారి అభిమానులకి, మెగా అభిమానులకి, మా ఎస్వీఆర్ సేవా సంఘం అభిమానులందరికీ కూడా స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు ఎస్వి రంగారావు గారికి నివాళులు అర్పించడం చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం, ప్రతి సంవత్సరం మేము మొరపెట్టుకునేదే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. అదే ఈ మన దేశ ప్రధానమంత్రి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జాతీయ అవార్డులు కానీ పద్మ అవార్డులు కానీ ఎంతో నీతివంతంగా అర్హులందరికీ కూడా దక్కుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే ఎస్వి రంగారావు గారికి 1964లోనే నర్తనశాల సినిమాకి 3వ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు 60 సంవత్సరాల క్రితమే వచ్చింది. అంతర్జాతీయ అవార్డు వచ్చిన మొదటి వ్యక్తిగా ఎస్వి రంగారావు గారు ఆ రోజే కొనియాడబడ్డారు. ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎస్వి రంగారావు గారిని సముచిత రీతిలో గౌరవించలేదని చెప్పేసి తెలుగు రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశంలో అందరికీ కూడా ఒక బాధ అనేది ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి అభిమానికి ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి మా సంఘం తరపుని, తెలుగు ప్రజల తరపుని నేను నమస్కరించి ప్రాధేయపడుతున్నాను. ఎస్వి రంగారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన్ని గౌరవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మా ఈ దక్షిణ భారత్కే ఒక ముఖ్యమైన వ్యక్తిగా విరాజిల్లుతున్నటువంటి ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ ఎస్వి రంగారావు విగ్రహ ఆవిష్కరణ కర్త అయినటువంటి రాము గారు, తదితర సభ్యులు, కమిటీ సభ్యులు, అలాగే కృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులు, అలాగే రంగా అభిమానులు, రంగా విగ్రహావిష్కరణ సభ్యులు యవన్ మంది కూడా ఈ రోజున ఎస్వి రంగారావు గారికి భారతరత్న ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోస్టు ద్వారా ఆయనకి ఒక విన్నపాన్ని ప్రధానమంత్రి గారికి విన్నపం పంపిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా, అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, మిగిలిన మన కూటమి సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి ఎస్వి రంగారావు గారికి సముచిత స్థానాన్ని భారతరత్న అభ్యర్థినిచ్చినట్లయితే దక్షిణ భారతంలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని తిరుగు లేకుండా ఉంటుంది. కాబట్టి అదేలాగా కష్టపడిన వారికి, అర్హులైన వారిని గుర్తించినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఎస్వి రంగారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ముందుకు వచ్చినందుకు దానికి సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్.